రెసిస్టేషన్. ఓకే, కార్డియో అంటే ఏంటి ఎవరికో తెలుసా? హార్ట్. పల్మరీ హార్ట్ లో భాగం. ఓకే, ఇంకా ఓకే, ఇంకా తెలిసింది ఏదైనా చెప్పచ్చు. నో ఇష్యూ. సరే, పల్మరీ అంటే లంగ్స్. లంగ్స్తో పాటు మన ఎయిర్వే వ్యవస్థ. ఏదైతే ఈ ముక్కు భాగం నుండి ఏదైతే భాగం ఉంటుందో ఇలా ఇది క్వశ్చన్ మార్క్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది అంటే మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ సిస్టమ్ ఎట్లుంది? ఈ లంగ్స్ సిస్టమ్ని మొత్తం ఏమంటారు? పల్మరీ, కార్డియో పల్మరీ, రెసిస్టేషన్. ఇప్పుడు ఏముంది మూడో వర్డ్? రెసిస్టేషన్ అంటే ఆగిపోవడం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకు ఏది తెలిస్తే చెప్పండి. ఇక్కడ తప్పు రైట్ ఎవరు అందరికీ అన్నీ తెలియవు కదా, చెప్పండి. ఫంక్షన్. ఓకే, నేను చెప్తాను. రెసిస్టేషన్ అంటే పునర్జీవం, కార్డియో అంటే హార్ట్, పల్మరీ అంటే ఈ ఎయిర్ వ్యవస్థ, రెసిస్టేషన్ అంటే పునర్జీవం. మనకి ఈజీ వర్డ్లో ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఈజీ లాంగ్వేజ్లో రీస్టార్ట్ అని కూడా మాట్లాడుకోవచ్చు. అంటే పునర్జీవం లేదా రీస్టార్ట్. దీన్ని పునర్జీవం ఏదానికి వస్తాం చెప్పండి? ఏదానికి? జీవం కోల్పోయిన దానికి మాత్రమే జీవం పోస్తాం. ఓకే, కరెక్టా? బతుకున్నానికి ఏమీ లేని దానికి జీవం పోయడం పునర్జీవం అంటాం. ఆల్రెడీ జీవం ఉండి పోయిన దానికి ఏం చేస్తాం? జీవం పోయడాన్ని పునర్జీవం లేదా రీస్టార్ట్, రెసిస్టేషన్ అంటాం. ఇప్పుడు సిపిఆర్ అంటే అర్థమైందా? ఇప్పుడు సిపిఆర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాం అంటే, చాలా మందికి ఈ మధ్యకాలంలో చూస్తాం, చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టుండి పడిపోతారు. ఏమంటే డాక్టర్ అయిపోయింది, ఇంకా అది ఏదో సంబంధం లేదు. 5 ఏళ్ల పిల్లోడు కావచ్చు, 10 ఏళ్ల పిల్లోడు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు. మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది జిమ్లు చేస్తారు జిమ్లోనే. కొంతమంది ఆఫీసర్లను కూడా చేస్తారు, సిగ్నేచర్ చేస్తా అట్లే ముందు కూడా ఎలా చనిపోయి. చూసినారా ఇలాంటి కేసెస్ ఎక్కడ? ఏమబ్బా ఇంచే పాడుతా ఉంటే అప్పుడే పోయినాడు అంట పల్లెటూరులలో, విన్నాడు. ఇలా ఎవరైనా ఈ సిపిఆర్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే, భూమి మీద భారతదేశంలో కాకుండా ఏ దేశానికైనా వెళ్ళచ్చు. సార్ ఇక్కడ వైద్య రంగంలో నిపుణులు ఉన్నారు, వీళ్ళు అక్కడ మించిన వైద్య ప్రపంచంలో ఎక్కడా దొరకదు అనుకున్నా, అటువంటి వైద్యుని దగ్గరికి పోయినా చేసే పద్ధతి ఏంది? గుండె ఆగిపోతే చేసే పద్ధతి ఏంది? ఇది సిపిఆర్ మాత్రమే. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంది? ఒక మనిషిని బతికేయాలంటే గుండె ఆగితే సిపిఆర్ మాత్రమే, అంతకు మించి లేదు. నీకేడ ఎంబీఏ డాక్టర్ చేసినోడైనా, లేదంటే నేను చెప్పిన తర్వాత నువ్వు సిపిఆర్ నేర్చుకున్నా, డాక్టర్ పక్కన ఒక 15 డిగ్రీలు ఉన్నా, గుండె ఆగిపోతే చేయడానికి ఉన్నటువంటి ఏకైక పద్ధతి ఏది? సిపిఆర్ మాత్రమే. ఈ సిపిఆర్ చేయడం ద్వారా 60 నుండి 70% గుండె ఆగిపోయిన వ్యక్తికి బతికేటువంటి అవకాశం. ఇది గుండె ఆగిపోయిన వ్యక్తి బతికేటువంటి అవకాశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఆర్ గురించి ఎవరి మీద చేయాలో తెలుసుకునే కంటే ముందు, అంటే సిపిఆర్ ఎప్పుడు చేస్తామో మీకు ఐడియా వచ్చింది కదా? ఎప్పుడు చేస్తామో ఐడియా వచ్చింది కదా? ఎవరి మీద చేయకూడదు, దాని తర్వాత ఎవరి మీద చేయొచ్చు తెలుసు. ఎందుకు ఎవరి మీద చేయకూడదో చెప్తాను అంటే, ఇది చాలా ఇంపార్టెంట్. సార్ అలానే జీవన్ వచ్చిందా, మనకేమైపోతుంది అంటే, ఒక విద్య నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రదర్శించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందా? ఉంటుంది. కానీ అవతల వ్యక్తి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అని కూడా మనం సొంత వైద్యం చేస్తాం. అది ఎంతమంది చేస్తారు చెప్పండి? అందరూ చేస్తాం కదా.
ప్రతి ఒక్కరికి లోపల అది ఫీలింగ్ ఉంటుంది, నేను ఏదో నేర్చుకుంది 10 మందికి చూపించాలా అని ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు చాలా మంది చూసుకుంటారు, కళ్ళు తిరిగి మనకు ప్రేయర్ ఏదో చేసేటప్పుడు మీ ఫ్రెండ్స్ కళ్ళు తిరిగి పడుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? నీళ్ళు కొడతాం, లేదా తర్వాత నీళ్ళు తాగిపిస్తాం, నీళ్ళలో కూర్చోబెడతాం, శ్వాస ఆనందిస్తాం. జీ ఇక్కడ బాటిల్ ఉందా, వాటర్ బాటిల్, ప్లెయిన్ బాటిల్, దాంట్లో సగం వాటర్ ఉండేలా ఏదైనా వాటర్ ఉంటుంది.